వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎడ్యుకేషన్. ఇవాల్టి ప్రైమ్ 9 ఎడ్యుకేషన్లో స్టూడెంట్స్ టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్న సబ్జెక్ట్కి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. ఎప్పట్లానే ప్రైమ్ 9 ఎడ్యుకేషన్లో ఇవాళ నాతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. ఆయనతో మాట్లాడి టైం మేనేజ్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. టైం చాలా వాల్యుబుల్, అందరూ ఒప్పుకుంటారు టైం చాలా విలువైంది అని. కాకపోతే మేనేజ్ చేసుకోవడం ఎలా అనేది చాలామందికి రాదు, ముఖ్యంగా అందులో స్టూడెంట్స్ ముందు వరుసలో ఉంటారు. ఏంటి స్టూడెంట్స్ టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి? అంటే టైంని జనరల్గా మేనేజ్ చేయాలంటేనండి, ఫస్ట్ టైంని మేనేజ్ చేయడం అంటే లాజికల్గా, అంటే నా అండర్స్టాండింగ్ అయితే మైండ్ని మేనేజ్ చేయడం అంతే కదండి. టైం ఏమి మనం గీతలు గీసుకుని ఇంత టైం అని అంటే కంటాక్ అవ్వడానంటే మైండ్ని మనం మేనేజ్ చేయడం అంటే మైండ్లో మనం ప్రయారిటైజేషన్ చేయడం యాక్టివిటీస్ని. అంతే కదండి. ఇప్పుడు నేను రోజు ఇక్కడికి వచ్చాను మీ దగ్గర చేయడానికి, డజంట్ మీన్ దట్ నాకు వేరే పనులు లేవని కాదు. అలాగే మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు వేరే పనులు లేవని కాదు. అంటే మనకు ఉన్నటువంటి 4-5 పనుల్లో మనకు ఉన్నటువంటి ప్రయారిటీస్ అవ్వచ్చు, మనకు ఆబ్లిగేషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్స్లో మనం ప్రయారిటైజ్ చేసినప్పుడు ఫస్ట్లో పెడతాం. పెట్టినప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ ప్రయారిటీ అది అయ్యిందో తెలియకుండా దాని మీద ఫోకస్ ఉంటుంది. అంతే కదండి. మీరు 4వ ప్రయారిటీలో ఉన్న పని చేసినప్పుడు మీరు అంత ఇంట్రెస్ట్గా చేయరు. ఫస్ట్ ప్రయారిటీ ఉన్నప్పుడు మీకు ఆ ఎంతూయాజం వేరు ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే టైంని మేనేజ్ చేయాలి అనుకుంటే ప్రతి విద్యార్థి చేయవలసిన పని ఏంటంటే మైండ్ని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. అంటే మైండ్ని మేనేజ్ చేయడం సపరేట్గా మనం వేరే వీడియోలో ఎప్పుడైనా చెప్దాం, అది మోర్ సైంటిఫిక్గా కొంత మెడికల్గా కూడా ఉంటుంది అక్కడ ఆ వీడియో మనం చేసినప్పుడు. బట్ మైండ్ని మేనేజ్ చేయడం అందువల్ల. రెండోది ఏంటంటే టైంను మేనేజ్ చేయడం అంటే ఎప్పుడు కూడానంటే మనం ఒక పని చేసినప్పుడు అంటే వై దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్ అన్న క్వశ్చన్ ఎప్పుడు మీరు వేసుకుంటూ ఉండాలి ప్రతి విద్యార్థి కూడా. వెదర్ దిస్ వర్క్ ఈజ్ యూజ్ఫుల్ ఆర్ నాట్ క్వశ్చన్ మార్క్ అండి. అంటే మైండ్ కంటిన్యూస్గా క్వశ్చన్లు వేస్తూ ఉండాలి మీకు మీరే. అంటే ఎవడో వేయడు, మీకు మీరే వేసుకుంటూ ఉండాలి. ఒక పని చేస్తున్నాడు మీరు, ఇది నాకు పనికొచ్చిందా పనికిరందా, ఇది ఉపయోగమా కాదా, ఇది నా ప్రయారిటీ 1 కాదా. ఈ క్వశ్చన్ వేయడానికి కరెక్ట్గానండి మీకు 21 రోజులు ఏదో మనకి చాలామంది చెప్తారు కదండి, పెద్ద పెద్దోళ్ళే ఏదన్నా ఒక దాన్ని 21 రోజుల పాటు మనం ప్రాక్టీస్ చేస్తే అది మనకి బాడీలో ఒక భాగం అయిపోతుందని చెప్తారు కదండి అందరూ. అట్లాగే ఏంటంటే విద్యార్థులందరికీ కూడా నేను ఏం చెప్తా ఉంటానంటేనంటే ఒక 21 days మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది వర్కౌట్ అవుద్దా లేదా అన్నది పక్కన పెడదాం. బట్ మీరు తెలియకుండానే మీరు వేసుకుంటూ ఉండాలి. ఒక పని చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్లో చూస్తున్నారు, ఏదో ఒక 10 నిమిషాలు పావు గంట అయిన తర్వాత మీరు ఇంకా మొబైల్ వదలలేకపోతున్నారు. ఒక క్వశ్చన్ వేసుకోవాలి మీరే మైండ్కి, ఏంటి ఇది అసలు నాకు పనికొచ్చే పనే కదా. ఓకే, పనికొచ్చేది అయింది అనుకుందాం, పనికొచ్చేది ఎస్, ప్రయారిటీ 1 కదా. ఇప్పుడు మీరు స్పోర్ట్స్ ఆడతాకి వెళ్ళారండి, పంపించారు మీ ఇంట్లోనూ, ఒక గంట సేపు ఆడుకురామని పంపారు, ఒక గంట ఆడిన తర్వాత ఇంకో గంట ఆడుతున్నారు అనుకుందాం. మంచిదా కదా అన్నది ఆన్సర్ ఎస్సే వస్తుంది. అప్పుడు అదేమి మంచిది కాదని ఎందుకు వస్తుంది ఆన్సర్. బట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది వేయాలి, ఇది ప్రయారిటీ 1లో ఉందా లేదా. మనం ప్రయారిటీ 1 మీ స్టూడెంట్ కదా, మీ ప్రయారిటీ 1 స్పోర్ట్స్ అనేది అంటే ఒక మానసికంగానో లేకపోతే ఫిజికల్గా యాక్టివ్ అవ్వడానికి మనం కొంత టైం మనం కేటాయించడం అనేది ఇట్స్ గుడ్ థింగ్. బట్ డజంట్ మీన్ దట్ నేను కంటిన్యూస్గా ఆడతాను అన్నదే ప్రయారిటీలోకి అవ్వదు కదా. సో అందువల్ల ఏంటంటే విద్యార్థులు అందరూ కూడా అంటే ఎప్పుడు వాళ్ళకి క్వశ్చన్ వేసుకుంటూ ఉండాలండి. అలాగే ఎంతసేపు మనం కష్టపడుతున్నాము, ఎంతసేపు చదువుతున్నాం అన్నది కాదు పాయింట్, ఎంతసేపు టైం వేస్ట్ చేస్తున్నాం అన్నది పాయింట్ ఇక్కడ. చాలామంది బుక్ పెట్టుకుని రాసుకుంటున్నామండి, ఎంత టైం చదవాలి, సైన్స్ ఎంత, మ్యాథ్స్ ఎంత, ఫిజిక్స్ ఎంత రాసుకుంటామండి అని చెప్తారు చాలామంది విద్యార్థులు. అసలు ఆ కాన్సెప్ట్ తప్పది. నేనేమంటానంటేనంటే నేను చాలామంది విద్యార్థుల చేత ప్రాక్టికల్గా నేను చేయించానంటే, ఒక బుక్ పెట్టుకుంటానంటే పట్రారా బుక్ అని చెప్తాను నేను. బుక్ పెట్టుకుంటాడు, డేట్ వేస్తాడు అక్కడ. డేట్ వేసిన తర్వాత రోజుకి నువ్వు ఎంత టైం వేస్ట్ చేశారో అంతే. నువ్వు ఎంతసేపు చదివేవు కాదు, చదివేవు అంటే మీకు పాజిటివ్ యాంగిల్ ఉంది అందులో, కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. రివర్స్ అనమాట అండి, ఇట్స్ రివర్స్ ఇంజనీరింగ్. మీరు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ భోజనం చేశాను రాయ్, తప్పేం లేదు, టైం వేస్ట్ అయినా అవ్వడం లంచ్ చేశాను 1 hour, లేకపోతే నేను మార్నింగ్ 6:30కి లేచిన తర్వాత 7:30 వరకు నేను మిగతా కార్యక్రమాలు ఏమైనా చేసుకున్నది, మొహం గడిగాను, లేకపోతే ఏదో నేను వాష్రూమ్కి వెళ్ళాను సంథింగ్, లేకపోతే ఇంకొకటి ఏదో. ఒక 10 రోజుల తర్వాత మీరే ఆ పుస్తకాన్ని చూడాలి, వేరే వాళ్ళు కదా, మళ్ళీ మీకు మీరే చూడాలి. చూసి అదేంటి లంచ్ గంట చేశానా, ఇదేదో కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే మీరేమి టైం సేవ్ చేయమని చెప్పట్లా, జరిగింది రాయమంటున్నాను ఇక్కడ. ఫస్ట్ స్టేజ్లో ఏం చేయాలంటేనంటే మీరు కాషియస్గా తక్కువ టైం వేస్ట్ చేద్దామని ట్రై చేయొద్దు. జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్లోనో ల్యాప్టాప్లోనో లేదా ఏదో సినిమానో వెబ్ సిరీసో లేదా XO YO చేశారనుకోండి 2 hours 3 hours, తప్పేం లేదు. నేను క్లియర్గా చెప్తాను పిల్లలకి,
3 hours నువ్వు వెబ్ సిరీస్ చూసావు, తప్పలేదు, రాయమన్నాను అంతే. నేనేమి అది వద్దని చెప్పట్లా, చూసండి, నా యాక్టివిటీని వద్దని నేను చెప్పట్లా, దాన్ని నెగిటివ్గా చెప్పట్లా. నువ్వు జస్ట్ రాయి అంతే పుస్తకం మీద. 10-20 రోజుల తర్వాత నువ్వు నీ పుస్తకాన్ని నువ్వే చదువు. నీ మీద నీకు అసహ్యం వేసిందా, వేయలేదు అనుకుందాం, ఇంకొక 20 రోజులు రాయి, అప్పుడు చదువు. అప్పటికి నీ మీద నీకు అసహ్యం వేసిందా, వేయలేదు, మనం ఇంకొక 30 రోజులకి ఏదో టైం అనిపిస్తుంది మీకు. కదండి, ప్రతి మనిషికి ఎవరికైనా అంతే, మీకైనా నాకైనా ఎవరికైనాను. అంటే మీరు చేసిన పనిని, మీరు చేసిన వేస్టేజ్ని మీకు గుర్తు రానంత వరకు మీకు తెలియదు. అది డ్యామేజ్ మీకు గుర్తు చేస్తున్నాను అనుకోండి, నేను మీరు ఆలోచించడం మొదలు పెడుతుంది. మీ మనిషికి ఉన్న పవర్ అంటే నిన్న ఎంత టైం వేస్ట్ చేశానని మీరు గుర్తు తెచ్చుకుంటేనే భయం వేస్తుంది, లేకపోతే మర్చిపోయి మీరు వదిలేశారనుకోండి ఆ పాయింట్ని, అయిపోయింది. మళ్ళీ ఈరోజు ఏం చేస్తారన్న దాని మీద ఉంటుంది. అలా కాకుండా ఏంటంటే పాస్ట్గా జరిగినటువంటి, రీసెంట్గా జరిగినటువంటి యాక్టివిటీస్లోంచి ఒక బుక్ మెయింటైన్ చేయాలండి వాళ్ళు. బుక్ మెయింటైన్ చేసి ఈ మైండ్కి క్వశ్చన్ వేసుకోవాలి, ఒక బుక్ మెయింటైన్ చేయాలి. బుక్ మెయింటైన్ చేసినప్పుడు మీరు సేవ్ చేయొద్దు, నిజాయితీగా రాసేయండి. మీరు సినిమాకి వెళ్ళారు, ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళారు, లేకపోతే లేజీగా రోజుకి 10 గంటలు పడుకున్నారు, రాసేయండి. 10 hours లెఫ్ట్. ఇన్ జనరల్గా మామూలుగా 8 hours స్లీప్ సరిపోద్దండి పిల్లలకైతే. అంటే 2 hours అక్కడ ఎక్స్ట్రా స్లీపింగ్ అని రాయి. నువ్వేమి 10 hours స్లీపింగ్ అని రాసి వదిలేకుండా 2 hours ఎక్స్ట్రా స్లీపింగ్ అన్నట్టు నువ్వు బ్రాకెట్లో పెట్టి రాసుకోవాలి. నువ్వు టోటల్ చేయండి. డే మొత్తానికి 4 hours 5 hours 6 hours వస్తుంది కదా. ఇన్ జనరల్గా ఏంటంటే మనకి 8 hours స్లీపింగ్ అంటే అఫ్కోర్స్ కొంచెం పెద్దవాళ్ళు అయితే 6 hours 7 hours సరిపోతుంది. అదర్వైజ్ 8 hours పిల్లలకైతే 8 hours స్లీపింగ్ ఉంది. జనరల్గా మిగిలిన అన్ని రాసినప్పుడు యావరేజ్గా నెట్ అవర్స్ మీకు తెలిసిపోతుంది, అంటే బ్యాక్ క్యాలిక్యులేషన్లో తెలుస్తుంది. వేస్టేజ్ అంటే దాన్ని వేరే రకంగా అర్థం చేసుకోవద్దండి. భోజనానికి గంట సేపు కూర్చుంటే వేస్టేజ్ ఎలా అంటారు సతీష్ గారు అని కాదు. అంటే ప్రతి దాంట్లోనూ కూడా అంటే మనం పాజిటివ్ తీసుకోవాలంటే పాజిటివ్ తీసుకోవచ్చండి. ఇప్పుడు అంతే కదండి. అదేంటంటే సతీష్ గారు మీరు కంటిన్యూస్గా చదవమని చెప్తున్నారు ఏంటంటే, కాదు మీరు మిగతా యాక్టివిటీస్ కూడా ఉండాలి కదంటే, నేనేమంటానంటే మిగతా యాక్టివిటీస్ వద్దని చెప్పట్లా, అది ప్రయారిటైజ్ చేసుకుని రాసుకోమంటున్నాను అంతే. రాసుకున్న తర్వాత ఒక 20 రోజులకో నెల రోజులకో మీరు డివైడ్ చేయండి. ఎస్, నా ఫిజికల్ యాక్టివిటీస్కి, నా మానసికమైనటువంటి యాక్టివిటీస్కి నాకు 2 hours 3 hours యావరేజు, నాకు లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ నాకు ఎంత టైము, లేకపోతే నేను వేరే మా ఫ్రెండ్స్ వచ్చారు సరదాగా నేను యావరేజ్గా అంటే వారానికి ఒకసారి 2 సార్లు ఇప్పుడు సినిమాకి వెళ్ళినా యావరేజ్గా నాకు రోజుకు ఒక 1.5 hour 2 hours దీనికి అవుతుందని రాయమంటున్నాను. ఓకే, స్టడీ అవర్స్ ఎన్ని వచ్చినాయి, అదేదో వస్తుంది కదా. ఈ స్లీపింగ్ ఎన్ని అవర్స్, యావరేజ్ స్లీపింగ్ ఎన్ని అవర్స్ వచ్చింది. ఇది రాసినప్పుడు ఏమవుతుందంటేనంటే దెన్ పీపుల్ స్టార్ట్స్ ఫర్ రియలైజేషన్. ఖచ్చితంగా రియలైజేషన్ వస్తారు కదండి. అంతే కదండి, వ్యాపారంలో డబ్బులు పోగొట్టడం వేరు, దాన్ని మళ్ళీ రివ్యూ చేయాలి కదా. ఎందుకు పోయినాయి అనేది రివ్యూ చేసినోడే కదండి తెలివైనడు. నేను రివ్యూ చేయకుండా పోగొట్టుకుంటూ పోతారేంటి డబ్బులు వ్యాపారం చేసినోడికి. అంతే కదా. మనమైనా చూడండి, ఇంట్లో మీకు జీతం వచ్చింది, ₹1,00,000 జీతం వచ్చింది అనుకుందాం, ₹1,00,000 జీతం వచ్చిన లెక్కేసుకుంటావు కదా. ఖచ్చితంగా బాబు ఏంటి దీనికి ఎంత ఖర్చు అయింది, నాకు పెట్రోల్కి ఎంత అయింది, లేదా ఇంకో దానికి ఎంత అయింది, ఎంత మిగిలింది అనేది ఎంత జాగ్రత్తగా డబ్బులు లెక్కలు వేసుకుంటారో అదే జాగ్రత్త టైంని క్యాలిక్యులేషన్లో కూడా రావాలన్నది నేను చెప్తున్నాను. అది ఎప్పుడైతే మీకు వచ్చిందనంటే తెలియకుండా బాడీ అలర్ట్ అవుతుంది. ఇప్పుడు డబ్బులు పోతే మీకు బాధే కదా. ఎవడన్నా ₹10,000 ₹5,000 ఉత్తిన పోతే మరి టైం పోతే ఎందుకు బాధపడరు. యాక్చువల్గా డబ్బులు మళ్ళీ వస్తాయి, టైం రాదు, వాల్యూ తెలియట్లేదు. అంతే కదండి. టైం అనేది ఇర్రివర్సిబుల్, మీకు ఒక్కసారి రాదు కదండి. పర్టికులర్గా స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ లేదా కెరియర్కి సంబంధించి కాబట్టి టైం వెనక్కి మళ్ళీ రాదు. జరిగిపోయింది తలుచుకుని బాధపడిన ఉపయోగం లేదు. ఇప్పటివరకు ఏదైతే జరిగిందో వదిలేయండి. ఇప్పుడు ఈ వీడియో విన్న మన పిల్లలంతా అట్లీస్ట్ ఫ్యూచర్లో అయినా సరే మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరేమీ అసలు దాని గురించి ఇనీషియల్గా స్టేజ్లో అంటే మరీ టైట్గా మీరు ట్రై చేయొద్దు, మొత్తానికి ప్రాబ్లం అవుతుందండి. జస్ట్ నేనేమంటున్నానంటే సెల్ఫ్ అవేర్నెస్. మీరు రోజుకు 2-3 బీర్లు తాగుతున్నారంటే తాగండి, బట్ పుస్తకం మీద రాయమంటాను అంతే. నేను అది తగ్గించమని చెప్పట్లేదు, అసలు నా ఇంటెన్షన్ అది కాదు. 10 రోజులకు 20 రోజులకు చదవమంటున్నాను. మీరు రాసింది ఎవడో రాసింది కాదు కదా, మీరు రాసిందే కదా. అది మీరు రాసింది మీరు చదువుకున్నప్పుడు మీకు ఇబ్బంది అనిపించలేదు అనుకోండి, ఓకే ఫైన్, మళ్ళీ రాయండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మైండ్కి ఏమో ముందు మనం చెప్పినట్టుగా ఒక రకమైన ట్రైనింగ్, రెండోసారి ఏమో మీరు చేసిన యాక్టివిటీస్కి సంబంధించి పేపర్ మీద పెట్టడం. ఈ 2 కాంబినేషన్స్ ఎప్పుడైతే మీకు కలిసినాయో మీకు ఆటోమేటిక్గా తెలియకుండా రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. రియలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎస్ మనం ఇంత రకమైన ఇబ్బంది పడుతున్నాం మనం అన్నది ఒకటి. సతీష్ గారు, కొంతమంది రియలైజేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది అనుకుంటారు అవును నేను టైం వేస్ట్ చేస్తున్నాను, దీన్ని మేనేజ్ చేసుకోవాలనుకుంటారు, స్టార్ట్ చేస్తారు, కానీ కన్సిస్టెన్సీ ఉండదు. కొంతమంది మీరు చెప్పారు 21 days అని, దాన్ని కొంతమంది 50 days అని 100 days అని ఇట్లా ఛాలెంజెస్ కూడా పెట్టుకుంటారు. డెఫినెట్గా డే బై డే ఇదంతా చేయాలనుకుంటారు, అన్నీ రాసుకుంటారు, కానీ ఎన్నో రోజులు ఉండదు. అది ఒక 1 week ఉంటుంది, ఒక 10 days చేస్తారు, తర్వాత ఆపేస్తూ ఉంటారు. అటువంటి వారికి సజెషన్ ఇస్తారు. అయితే ఈ 2 పాయింట్లు ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను మీరు అడిగిందని. ఇంకొక పాయింట్ ఏంటంటేనంటే
మీరు ఒక పని చేసినప్పుడు ప్రయారిటీ నెంబర్లో 100 ఉందనుకుందాం ఉదాహరణకి. ప్రయారిటీలో 1లో ఉందా లేదా అన్నది క్లారిటీ తెచ్చుకోవాలి ఫస్ట్. ఇది ప్రయారిటీ 1లో ఉంది అంటే ఆబ్వియస్గా మీకు ఉన్న ఎనర్జీస్ని కానీ టైంని కానీ మనీని కానీ అన్నీ కూడా 1లోనే పెట్టాలి కదా. అవును కదండి. మీకు ఫస్ట్ ప్రయారిటీ ఒక ఇల్లు కొనుక్కోవాలి ఉందండి. మీరు చక్కగా హైదరాబాద్లో ఇల్లు కొనుక్కుందని డిసైడ్ అయ్యారు. ఏమంటే ఏంటి శివ మీకు ఏంటి ఫస్ట్ ప్రయారిటీ ఏంటయ్యా ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ నీ లైఫ్లో అని అడిగితే ఇల్లు కొనుక్కోవడం సతీష్ గారు అసలు మనకు ముందు ఫస్ట్ ప్రయారిటీ అదే అన్నారు అనుకోండి. తెలియకుండా మీ మైండ్ ఏం చేస్తుంది దాని మీద వర్క్ చేస్తుందండి. అది అన్కాన్షియస్గా కూడా వర్క్ చేస్తుంది. అంటే ప్రయారిటీ 1లో పెట్టడానికి ఒక యాక్టివిటీని మీరు ఫస్ట్ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలంటే 2లో ఉండకూడదు అది. ఓకే ఒకటి దానికి నేనేం చెప్తున్నానంటేనంటే మీరు ఏదైతే ఒక యాంబిషన్ సాధిందామని డిసైడ్ అయ్యాడో ఆ విద్యార్థికి ఉండవలసిన లక్షణం ఏంటంటేనంటే దాని మీద విపరీతమైనటువంటి డిజైర్ ఇంట్రెస్ట్ ఉంటే కాదు, విపరీతమైన కసి ఉండాలి. ఎలాగా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెయ్యాలని కసి ఉండటంతో పాటు అనుకోవాలంటాడు. అనుకోవాలి. ఎప్పుడైతే మీకు ప్రయారిటీ 1లో ఉందా లేదా అనుకుంటూ ప్రయారిటీ 1లో పెడుతూ రెండోది దాని మీద వాడి ఇష్టాన్ని పెంచుకోవడంతో పాటుగా కసిని కూడా పెంచుకోవాలి. అంటే మర్డర్ చేసి వాడు కసి పెంచుకుంటాడండి, వాడు చేయగలడు. చదువుకునేవాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది కూడా చదవలేడండి. ఇంట్రెస్ట్ వేరు, కసి వేరు. కసితో ఉన్నవాడే మర్డర్ చేస్తాడు, క్రైమ్ చేస్తాడు. అందుకని క్రైమ్ రేట్కి సక్సెస్ ఎక్కువ ప్రపంచంలో. చదువుకునే స్టూడెంట్కి మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందంటే ఎందుకంటే వీడికి ఉన్నది ఇంట్రెస్టే. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే డూప్లెక్స్ కావాలంటే సతీష్ గారు అంటారు, అది ఇంట్రెస్ట్ అంతేనండి. డూప్లెక్స్కి సరిపడా సంపాదించడానికి సరిపడా చేసి యాక్టివిటీలో ఆ కసి ఉంటే తప్ప మీకు ఆ మనీ రాదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనీ వస్తే రాదు కదండి. ఇంట్రెస్ట్ ఉన్నవాడికి మనీ అందువల్ల విద్యార్థులు ఏం చేయాలంటేనంటే మీరు దాని మీద ప్రేమ పెంచుకుంటూ అంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని ఏదైనా ట్రై చేసినప్పుడు ఎంత సిన్సియర్గా అసలు మీకు ప్రయారిటీ 1లో పెట్టి పొద్దున్న 5:00 6:00 ఎప్పుడు చేయని పనులు కూడా చేస్తూ ఎప్పుడు తండ్రిని తిట్టాపైనా తిట్టేస్తూ అవసరమైన తల్లిదండ్రులు కూడా చంపేసే స్థితికి వెళ్ళిపోతున్నాడు. ఎలా వెళ్తున్నాడు? ఆ ప్రేమ డిజైరు నెమ్మదిగా కసి కింద కన్వర్ట్ అయ్యి మైండ్ అంతా దాంతో ఫిలప్ చేసేసాడు. ఒక రకమైనటువంటి ఒక స్టేజ్లోకి వచ్చేస్తుంది మైండ్. ఎప్పుడైతే మీకు అలాంటి స్టేజ్లోకి వచ్చిందనంటే తెలియకుండా ఆల్ ఎనర్జీస్ అనేవి చోటకు వచ్చేస్తాయండి. అందువల్ల ఏంటంటేనంటే అందు గురించి మేము పిల్లలకి ఏం చెప్తున్నామంటే ఎవరు బాబు నువ్వు ఏదైనా ఒక ఐఐటీ ఇంట్రెస్ట్ ఉంది నీకు కాలేజీకి తీసుకెళ్ళి చూపించమంటున్నాం పిల్లల్ని. చూపించినప్పుడు ఏమవుద్ది మైండ్లో ఆ బొమ్మ కనపడుతుంది కదా. అంతే కదండి. ఇప్పుడు నేను స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చానంటే స్విట్జర్లాండ్ గురించి బాగా చెప్పగలను మీకు. లేదండి అసలు మీకు తెలియదండి, ఇగోండి ఫొటోస్ ఇవ్వండి, ఇగో వీడియోస్ ఇవ్వండి, అసలు మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి అని చెప్పేసి నేను మిమ్మల్ని చెప్పాను అనుకోండి మీకు మైండ్లో పడుతుంది. ఎప్పుడైనా డబ్బులు ఉంటే వెళ్ళాలండి అంటారు మీరు. అంటే మామూలుగా చెప్పాను అనుకోండి స్విట్జర్లాండ్ బాగుంటుందని మీకు వెళ్తుంది మైండ్లోకి. పిల్లలకి ఏం చేయాలంటేనండి వాళ్ళ యాంబిషన్కి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడించడం, ఆ యాంబిషన్కి సంబంధించిన ప్లేసెస్ని విజిట్ చేయడం, దానికి సంబంధించినటువంటి వివరాలని మోర్ అథెంటికేటెడ్గా సైంటిఫిక్గా వాళ్ళకి మనం అందజేయడం కానీ చేస్తే ఏమవుతుందంటేనండి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ నెమ్మదిగా కసి కింద కన్వర్ట్ అవుతుంది. ఆ ఎప్పుడైతే కన్వర్జెన్స్ వచ్చిందో ఎనర్జీస్ అన్నీ అలాగా రేస్ పక్క వెళ్ళినవన్నీ కూడా ఒక చోట దగ్గరికి అవుతాయండి. ఎప్పటికైతే మీకు ఆ మైండ్ స్ట్రెంగ్త్ వచ్చేసిందో, మైండ్ని మేనేజ్ చేయగలిగాడో ఇంకా టైం ఆటోమేటిక్గా మేనేజ్ అయిపోయినట్టే. అంతే తప్ప టైంని ప్రత్యేకంగా మేనేజ్ చేద్దామని చెప్పి నాన్ సీరియస్ స్టూడెంట్ టైంని మేనేజ్ చేద్దాం ట్రై చేయకూడదు. మామూలుగా ఏదైనా ఓన్లీ ఇంట్రెస్ట్ ఉండి అంత కసిగా అంత ఫైర్ లేనటువంటి విద్యార్థి టైంని మేనేజ్ చేయడానికి ట్రై చేయకూడదండి. టైం మేనేజ్ చేసి గొప్ప వ్యక్తులు అందరూ కూడా గ్రేట్ లీడర్స్ పర్సనాలిటీస్ ఇన్ ద వరల్డ్ వాళ్ళ మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉన్న పర్సన్స్ అంటే వాళ్ళు టైంని మేనేజ్ చేసాడు అంటే మైండ్ని స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి మాత్రమే చేయగలడంటే. ఉత్తి టైంని టైం టేబుల్ వేసుకుని పొద్దున్న టీవీ గంట చూస్తాను గంట జిమ్కి వెళ్తాను కాదంటే ఎంత అవకాశం ఉంటే అంత మనం ఆ యాక్టివిటీ మీద పనిచేయడం. ఎగ్జాక్ట్లీ. దానికి లిమిట్ ఏంటి? ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాకు సినిమా చూడాలనిపించిందండి, ఓ 3 hours 4 hours వేస్ట్ అవుతుంది. అవునండి ఏం కాదు, 3 hours 4 hours ఎంజాయ్ చేయి, తప్పేనుంది. అంటే నేను ఈరోజు మళ్ళీ 10 గంటలు చదవలేకపోయినా 2 గంటలు తగ్గిన బాధపడే ఉపయోగం ఉంది. అది కాదు, ఓ రోజు 14 గంటలు చదవగలిగితే చదువు, 10 గంటలు చదివితే చదువు, 5 గంటలు చదివితే చదువు, 2 గంటలు చదువు, మిగిలిన టైం ఏదో పాపం ఎంతో ఇంపార్టెంట్ వస్తే తప్ప నువ్వు వదలవు కదా. అది ఇంపార్టెంట్ అనిపి ఈరోజు ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ అయింది, చక్కగా నువ్వు ఫంక్షన్కి వెళ్ళవలసి వచ్చింది, ఒక నీ రెగ్యులర్ షెడ్యూల్ నీకు అది ఆ రోజు ప్రయారిటీ ఫంక్షన్ ఏం తప్పేం లేదు, నథింగ్ రా. అంటే ప్రయారిటీ మే నాట్ బి ద సేమ్ ఫర్ ది ఎంటైర్ త్రూ అవుట్ ది ఇయర్. బట్ ఇన్ ప్రిన్సిపల్ నీకు ఒక ప్రయారిటీ ఉంటుంది, మధ్యలో లోకలైజ్డ్ ప్రయారిటీస్ అంటారు వాటిని. ఆ లోకలైజ్డ్ ప్రయారిటీ వచ్చినప్పుడు భయపడకో. లోకలైజ్డ్ ప్రయారిటీ వచ్చింది, ఈ రోజు ఏదో చక్కగా ఫ్రెండ్స్ వచ్చారు, నలుగురు బయటికి వెళ్ళాలి, వెళ్ళు. ఇప్పుడు నేను ఉన్నానండి ఫర్ ఎగ్జాంపుల్, నాకు కుదరలేదు ఒక రోజు, నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఆఫీస్ పనో లేకపోతే ఇంకోటి ఉన్నా, లేకపోతే కొన్ని అపాయింట్మెంట్స్ కూడా నేను చేయలేకపోవచ్చు. ఆ రోజు ఓకే నేను రిక్వెస్ట్ చేస్తాను, నా పని నేను చేసుకుంటా. బట్ నేను అగైన్ బ్యాక్ టు పెవిలియన్, బికాజ్ ఇట్ ఇస్ ఇప్పుడు మీ ప్రొఫెషన్లో మీరు ఉన్నారంటే మీకు ఏదైనా అర్జెంట్ పని వస్తే మీరు ఒకరోజు పక్కకి వెళ్ళి మీ పని మీరు చేసుకుంటారు కదా, చేసుకున్నా మళ్ళీ మీరు వస్తున్నారు కదా, వచ్చి నిన్నట్టున్న బ్యాక్లాగ్ని కూడా చేస్తున్నారు కదా. ఇది కూడా అంతే. అంటే ఒకవేళ మీరు వేరే యాక్టివిటీకి మీరు వెళ్ళినా
టైం ఫిక్స్డ్ ఉండదండి. చదువుకునే విద్యార్థికి ఎప్పుడు కూడా ఫిక్స్డ్ టైమింగ్స్ ఉండవు. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చదవడమే అంతే. దానికి రూల్స్ రోజుకి 10 గంటలు చదవాలి ఇలా వీడియోల్లో యూట్యూబ్లో చెప్పినట్టుగా అది లెక్క వేసుకుని చదివే విద్యార్థులు ఎవరు కూడా సక్సెస్ అవ్వరండి. ఎంత అవకాశం ఉంటే మీరు అంత పర్ఫామ్ చేయడమే, అంతే కదండి. డబ్బులు సంపాదించడానికి లిమిటేషన్ ఏముంటుంది? మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు సతీష్ గారు. అంటే స్టూడెంట్స్కి స్పెసిఫిక్గా ఒక టైం అంటూ ఉండదు చదవడానికి. కానీ చాలామంది నేను 3 గంటలుగా చదువుతా, లేదంటే రాత్రి పడుకునే ముందు చదివేసి పడుకుంటా, లేదంటే ఇప్పుడు నిద్ర వస్తుంది కాబట్టి పడుకుంటా, ఉదయం చదువుతా, ఇట్లా స్కిప్ చేస్తూ వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎందుకు చేస్తారంటేనండి, ఎప్పుడునండి సక్సెస్ అయిన స్టూడెంట్కి సక్సెస్ కాని స్టూడెంట్కి ఉన్న డిఫరెన్స్ చెప్తానండి, ఇంకా కొంచెం మీకు బాగా అర్థమవుతుంది వీళ్ళ విద్యార్థులు కూడా. చదువుతున్న టైంలో మాత్రమే చదువు గురించి ఆలోచించి మిగిలిన టైంలో చదువు గురించి ఆలోచించకుండా ఉంటారు చూసారా, వాళ్ళు ర్యాంకర్స్ కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చదువుతున్న టైంలో చదవకుండా వేరే పని చేస్తున్న విద్యార్థి కూడా, అది మీరు వాష్రూమ్లో ఉండండి, డైనింగ్ హాల్లో ఉండండి, ఫ్రెండ్తో ఉండండి, ఇంకో చోటకి వెళ్ళండి, సరదాగా బస్సులో వెళ్ళండి, అప్పుడు కూడా ఎంతో కొంత మైండ్ చదువు గురించి ఆలోచిస్తే చూసారా, అంటే మైండ్ ట్రావెల్ చేస్తుంది, యాక్టివిటీ లేదంతే. ఫైన్, ఈజ్ ద పర్ఫెక్ట్ పర్సన్. అందుగురించి చాలామంది విద్యార్థులు రోజుకు 6 గంటలు 7 గంటలు చదివిన సక్సెస్ అవుతున్నామని చెప్తున్నారు చూసారా. దట్ మీన్స్ మిగిలిన 6 గంటలు కూడా వాడు చదవకపోయినా కూడా మైండ్ అయితే ఫంక్షన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాబ్లం చేశారు, ఆన్సర్ రాలా, పుస్తకం మూసేశారు. మామూలుడైతే దాని గురించి ఆలోచించడం. సీరియస్ స్టూడెంట్ ఏం చేస్తాడు తెలుసా, పుస్తకం మూసి మీరు బస్సు ఎక్కారనుకోండి, స్టిల్ యువర్ బ్రెయిన్ ఈజ్ కీప్ ఆన్ థింకింగ్. ఖచ్చితంగా. అది ఎలాగా, ఇప్పుడు మీకు అప్పు ఉంది, మీరు ఏదో వేరే పనిలో ఉన్నారు, బాధపడుతున్నారు, బట్ మీరు మైండ్ మీరు ఎక్కడున్నా కూడా మీ అప్పు గురించి మీరు ఆలోచిస్తారు తెలుసా. మీరు బస్సు ఎక్కినా ఆలోచిస్తారో, మీరు వాష్రూమ్లో ఉన్నా మరి ఎవడో అప్పు అన్నారమ్మని డెడ్ లైన్ ఇచ్చానడికి. అంటే చేస్తున్న పని ఏదైతే ఉంటుందో అప్పుడు మాత్రమే ఆలోచించి, మిగిలిన టైంలో కంప్లీట్గా మైండ్ని కానీ మీరు దాన్ని ఏమంటారంటే డివైడ్ చేసేస్తే. అందు గురించేనంటే ఇప్పుడు స్టూడెంట్ చదువుతున్నప్పుడు సీరియస్గా కసిగా ఉన్న స్టూడెంట్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటేనండి, ఎప్పుడు వాడు ఆలోచన విధానం చదువుకు సంబంధించి, కెరీర్కి సంబంధించి, అంబిషన్ సంబంధించి ఉంటుంది. మేబీ వాడు ఫిజికల్గా బుక్ లేదు వాడి దగ్గర, అంతే. స్టిల్ మైండ్ కంటిన్యూస్గా వర్క్ చేస్తుంది, ఎట్లా ప్లాన్ చేయాలి, ఎలా చేయాలి. సరే మిగతా సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళాడు, ఓకే ఒక 1 అవర్ ఎంజాయ్ చేస్తాడు, బట్ కార్లో వస్తున్నప్పుడు ఖాళీ కదా, మైండ్ థింక్ చేస్తుంది. అంటే మైండ్ కూడా పవర్ అండి, ఖాళీగా ఉండదు. ఎప్పుడన్నా మైండ్ 10 సెకండ్లు ఖాళీగా ఉంటాం, మీకు తెలుసా మీ లైఫ్లో మీరు ఎప్పుడన్నా? లేదు. మరి మామూలుగా మనిషి ఖాళీగానే ఉంటాం, మాట్లాడడం 10 సెకండ్లు కూడా మైండ్ ట్రావెల్ చేయడం ఆగదు. మైండ్కి ఉన్న పవర్ అది. ఎప్పుడైతే కసిగా ఒక పని మీద ఉన్నాడో, అదేనండి, ఒక అమ్మాయిని ట్రై చేస్తున్నాడండి ఎవడను, వాడు మైండ్ మొత్తం ఫిల్ అయిపోయి ఉంటుంది తెలుసా మీకు. లేదా ఒక అమ్మాయి ఏదో ఒక అబ్బాయి అంటే ఇష్టం ఉంది, ఫిల్ అయిపోయి ఉంటుంది. వాడు ఏ పని చేస్తున్నా మైండ్ అది గుర్తు చేస్తా లేదా మీరు చెప్పండి. అవును, తప్పు. ఖచ్చితంగా ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోవాలంటాడు. అప్పుడు రోజుకి 5 గంటలు చదివినా కూడా చాలా మోస్ట్ ఎఫెక్టివ్గా, చాలా ఈజీగా మైండ్లోకి వెళ్తుంది. అలాగే సతీష్ గారు, ఈ ఏజ్లో, స్టూడెంట్స్ ఏజ్లో డీవియేషన్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఫ్రెండ్స్ పిలిచారను, అరే ఫ్రెండ్ వచ్చాడు కదా మనం బయటకు వెళ్ళాలి, వీడు నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకొకటి ఇట్లా ఉంటుంటాయి. ఆ డీవియేషన్స్ విషయంలో అంటే టైం మేనేజ్మెంట్లో ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలంటే డెఫినెట్గానంటే ఒక బుక్ కూడా ఉంటుంది, హౌ టు సే నో అని. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఎస్ చెప్పడం కంటేనంటే నో చెప్పడం అలవాటు చేసుకోవాలండి లైఫ్లో. మొహోటానికి వెళ్తే మొత్తం లైఫ్ అంతా నాశనం అయిపోద్దని మనం చాలా ఎగ్జాంపుల్స్ చూస్తున్నామండి. పిల్లలకంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా సందర్భాల్లో నో చెప్పడం అలవాటు చేయాలండి, ఒకటి. రెండోది ఏంటంటే, ఎప్పుడైతే మీకు అలా డీవియేషన్స్ వచ్చే అవకాశం ఉందని మీకు అనిపించిందో, వీలున్నంత వరకు కూడా అంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్స్ ఎక్కువ మంది ఫ్రెండ్స్ని పెట్టుకోకూడదు వాళ్ళు. అందుగురించి అండి ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే మంచిది అంటారు కదండి, చాలా సందర్భాల్లో మైనస్ అంటది. ఓకే, మంచి ఫ్రెండ్ ఒకటి చాలండి, చెత్త 10 మంది కంటేనే. ఒకటి చాలా పవర్ఫుల్ కదండి. ఒక మనిషి ఈ రోజుల్లో వాడి జీవితం మొత్తం మీద ఒక ఫ్రెండ్ని సంపాదించుకుంటే చాలు. ఇద్దరు అనేది వదిలేండి, ఇద్దరు అక్కల ఒకటి చాలండి నిజంగా. అందుగురించి నేను మేము కూడా చెప్తాం ఏంటంటే, జనరల్గా మాట్లాడడం వేరు, డీప్గా ఉన్న ఒక ఫ్రెండ్ చాలరా, ఎక్కువ మంది అవసరం లేదు. ఎక్కువ మంది ఉన్న కాడి నుంచి ఎక్కువ పనులు, ఎక్కువ ఆబ్లిగేషన్స్ అవన్నీ ఉంటాయి ఒకటి. ఎందుకంటేనంటే సిన్సియర్గా ఉన్న స్టూడెంట్ అంటే నో చెప్పడం నేర్చేసుకుంటాడు. అది చిన్నతనం నుంచి తల్లిదండ్రులను ఏర్పాటు చేయాలి. ఎక్కువ మంది ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండి ఇంటర్నేషనల్లో చదివి స్కూళ్ళు, లేకపోతే ఫేస్బుక్ గ్రూప్స్, లేకపోతే వాట్సాప్ అని, ఇన్స్టాగ్రామ్స్ అని రకరకాలుగా ఏదైతే ఉంటుందో దాన్ని ఇమీడియట్గా తల్లిదండ్రులు కట్ చేయాలి. వాళ్ళు దానికి హోలిస్టిక్ అనో, సోషలైజేషన్ అనో రకరకాల ఇంగ్లీష్ పేర్లు పెట్టారు. అది వాళ్ళకి అనుకోగా మార్చుకునే విధానం తప్ప, రియల్గా తల్లిదండ్రులు ఏంటంటేనంటే తక్కువ మంది ఫ్రెండ్స్ ఉండాలి. మన ఎదుగుదలను కూడా వాడి ఎదుగుదల కింద ఫీల్ అయ్యి ఉండాలి. ఒకడున్న చాలు కదా. నా ఎదుగుదల నాదే, ఆడి ఎదుగుదల ఆడిదే అన్నవాడు ఫ్రెండ్ ఏంటి? ఫ్రెండ్షిప్ గురించి వీడియో చెప్పినప్పుడు కొంచెం డీటెయిల్గా చెప్తాను అనుకుంటుంది. బట్ అలాంటి ఫ్రెండ్స్ని ఎవరినన్నా మనం చూసుకున్నప్పుడు డెఫినెట్గా సరిపోతారు. అలాగేనండి తల్లిదండ్రులు కూడా అంటే డీవియేషన్కి సంబంధించి మీరు మొబైల్ మన దగ్గరికి వస్తారు కొంతమంది, మొబైల్కి అలవాటు పడ్డాడండి మా అబ్బాయి అంటారు.
మొబైల్ కొని ఎవరు ఇచ్చారండి అని అడుగుతున్నాను నేనే ఇచ్చానండి. నువ్వే క్వశ్చన్ ఆన్సర్ నీ దగ్గర ఉంది కదట, నా దగ్గరికి వచ్చి నువ్వు పరిగెట్టుకుని నువ్వు గంట సేపు ప్రయాణం చేసి నన్ను వచ్చి కలవాల్సిన పని ఏంటే, క్వశ్చన్ నీ దగ్గరే ఉంది, ఆన్సర్ నీ దగ్గరే ఉంది. మొబైల్ స్వీట్ పెట్టి తీపిగా ఉంది నీకు ఇష్టం తినద్దని అంటున్నానండి. అది ఎంత బాధాకరం అండి, మీరే చెప్పండి. స్వీట్ పెట్టడం ఎందుకు, మీకు ఇష్టమని నేను చెప్పడం ఎందుకు, తినద్దని చెప్పడం ఎందుకు, అసలు స్వీటే పెట్టొద్దంటాను నేను అసలు. అంతే కదా. అంటే డీవియేషన్స్ రావడానికి గల రూట్ కాజ్ వెతకాలి. డీవియేషన్స్ తగ్గించాలి అని కాదండి, అసలు డీవియేషన్ రావడానికి ఉన్నటువంటి రూట్ కాజు మీరు చిన్నతనంలో భోజనం చేయలేదు కదా మొబైల్ అలవాటు చేసో, పొద్దున్న మరి ఇంకోటి ఏదో చేసి, లేకపోతే స్కూల్లో అడిగారు కదా అని ఇవ్వడమో, ఆన్లైన్ క్లాస్ అని చెప్పి ఇవ్వడమో, ఇలా రకరకాలుగా ఏదో ఒక కారణాలు సాకులు చెప్పినటువంటి పిల్లలకి మీరు ఏదో రకమైనటువంటి వేరే అదర్ సొల్యూషన్ మీరు కనిపెట్టడం మానేసి మీరు అలా అలవాటు చేసి, ఫ్రెండ్స్ వస్తే సరదాగా నలుగురు ఇంటికి రమ్మన్నారో మీరే బర్త్డే పార్టీలకి సాటర్డేలు ఫ్రైడేలు పంపించి, మీరే లేకపోతే పబ్కి వెళ్తున్నారో లేకపోతే ఇంకో చోటుకి వెళ్తున్నారో కూడా సరిగ్గా తెలియకుండా మీరు వదిలేసి, మా అబ్బాయి చదవట్లేదు డివేట్ అవుతున్నాడు అన్న దానికి ఇట్స్ మీనింగ్లెస్ డిస్కషన్ అది. ఖచ్చితంగా. అంటే క్వశ్చన్ మీ దగ్గరే ఉంటుంది, ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది. అంటే మీరేమంటారంటే నేను సరిగా పేరెంటింగ్ చేయను కానీ మా అబ్బాయి బాగా చదవాలి. ఏంటిది? 12వ తరగతి లోపు ఉన్నటువంటి పిల్లలు ఏ విద్యార్థి అయినా సరిగ్గా చదవలేదు అంటే 100కి 100% ఆన్ ద స్క్రీన్ చెప్తున్నాను, తల్లిదండ్రులదే కారణం. 12వ తరగతి తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్లోకి వచ్చిన విద్యార్థి ఏదైనా తప్పు చేస్తే, సరిగ్గా చదవలేకపోయినా, పెర్ఫార్మెన్స్ లేకపోతే, దానికి 100% స్టూడెంట్తో తప్పు. ఎందుకంటే 12వ తరగతి లోపు అంటే మెచ్యూరిటీ ఉండదు. తల్లిదండ్రులు నువ్వు కప్పలు పెడితే కప్పలు తింటాడు, పాములు పెడితే పాములు తింటాడు, సంటి పెట్ట. కొంచెం పెద్ద అయిన తర్వాత నీ కష్టం ఇదేరా, నీ మతం ఇదే, నువ్వు ఇదే దేవుడు నువ్వు పూజించాలి, ఇదే తిండి నువ్వు తినాలి, నువ్వు ఇలాగే రిలేషన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేది ఎవడండి? తల్లిదండ్రులు కదా. ఖచ్చితంగా. అయితే సతీష్ గారు, మనం ఇట్లా అంటే ఇలాంటివన్నీ చెప్తూ ఉంటే స్టూడెంట్స్ వాళ్ళు ఏమైనా మిషన్స్ ఎక్కువసేపు చదవాలనడం, లేదంటే ఇట్లా ఉండాలనడం, ఇలాంటి క్వశ్చన్స్ కొంతమంది రైజ్ చేస్తారు. ఎక్కువసేపు చదవమని కూడా చెప్పట్లేదండి, చదివినంతసేపు ఫోకస్గా చదవమంటున్నా. అలా ఫోకస్గా 6 గంటలు 7 గంటలు చదివిన చాలండి. ఫోకస్గా ఎప్పుడు చదువుతాడు అంటే మైండ్ మొత్తాన్ని ఒక చోట పెట్టగలగదండి. అవును. అంటే మీరు మెకానికల్గా చదవకూడదు, ఇన్వాల్వ్ అయ్యి చదవాలి. బుక్ తీసుకు చదవడం అంటే మెకానికల్గా చదవడం అంతే. ఆ ఇన్వాల్వ్ అయ్యి చదవడానికి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రయారిటైజేషన్ చేసుకుని ఉన్న వ్యక్తికి మాత్రమే మీకు ఫోకస్ వస్తుంది తప్ప, ఒక పని చేస్తున్న విద్యార్థి కంటే ఎందుకు చేస్తున్నాడో విషయం క్లారిటీ ఉంటే తప్ప చదవలేడు కదండి. మీరు ఒక పని చేస్తున్నారండి, ఎందుకు చేస్తున్నారు, ఈ పని చేయడం వల్ల మీకు వచ్చే లాభం మీద మీ క్లారిటీ పెరిగితే మీ ఫోకస్ పెరగదా? చదివి విద్యార్థికి చేస్తున్న తప్పు ఏంటంటే తల్లిదండ్రులు ఈ చదవడం వల్ల, ఈ చదువు వల్ల ఉపయోగం ఏంటి, ఇదే ఎంత ట్రిగనామెట్రీ చదవడం వల్ల నాకు ఏంటి ఉపయోగం అన్నాడు అనుకోండి ఎవడో పిల్లడు. ట్రిగనామెట్రీకి లేకపోతే నేనేదో ఇంజనీర్ డాక్టర్ అవుదాం అనుకుంటున్నా, దానికి సంబంధం ఏంటి అంటే ఆన్సర్ చెప్పి పరిస్థితులు తల్లిదండ్రులు లేరు, తెలియదు పాప మనకి. అంటే కనెక్టింగ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు లాజికల్గా అడిగాడండి, మీ ఇంట్లో ఎవడో పిల్లడు అడిగాడు, నాన్న ఇదేంటిది, ఈ క్యాలిక్యులస్ ఎందుకు చదవాలి, అసలు ఉపయోగం ఏంటి, ఈ క్యాలిక్యులస్ చదివితే దానికి నా ఉద్యోగానికి నా జీవితానికి సంబంధం ఏంటి అంటే దాన్ని లింక్ చేసి చెప్పగలిగే పరిస్థితులు తల్లిదండ్రులు లేకపోవడం ఒకటి. అంటే లాజికల్గా దాన్ని మీరు కనెక్ట్ చేయాలి కదండి. మీరు కనెక్ట్ చేయకపోతే నిజం అనుకుంటాడు అది పిల్లడు. అందువల్ల ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ పెరగాలి, డీవియేషన్స్ లేకుండా ఉండాలి. చేయాలంటే చేసి పని మీద థాట్ ప్రాసెస్లో క్లారిటీ రావాలి. ఆ థాట్ ప్రాసెస్లో క్లారిటీ రావడానికే ఎవరైనా తెలిసిన వ్యక్తులు, అలాంటి వ్యక్తులను కానీ కొంచెం అవగాహన ఉన్న వ్యక్తులకు తీసుకెళ్తే వాళ్ళకి మైత్స్ ఉంటాయి, పర్సెప్షన్స్ అంటారు వాటిని. ఎందుకు చదవాలి నేను అన్నాడండి, మరి ఆ మైత్ని బయటకు తీయాలి కదా. ఎందుకు చదవాలన్నా ఓడితే మీరు ఎన్ని చెప్తే ఉపయోగం ఉందండి? చదివితేనే డబ్బులు సంపాదించారా? మా ఇంటి పక్క టీ పెట్టాడో టీ టైం అని పెట్టాడంటే ఆడికి ఎంపీ సీట్ కూడా ఇచ్చారు కాకినాడలో, నేను కూడా టీ కొట్టి పెడతాను అనుకోండి. ఆన్సర్ చెప్పి కెపాసిటీ మీ దగ్గర ఉండాలి, అంతే కదండి. అందువల్ల ఏంటంటే పిల్లలకి సైకలాజికల్గా కొన్ని పర్సెప్షన్స్ ఉంటాయి. స్కూల్లో ఉన్న చిన్న చిన్న పిల్లలు ఆళ్ళ మాట్లాడుకుంటూ ఉంటారు, అన్నీ చెప్పరు ఇంట్లో మీకు, ఆళ్ళ మాట్లాడుకుని ఒక డిసిషన్కి వస్తారు. ఇది మనం ఎలా చేయాలి వాళ్ళని మాట్లాడమని, ఆ పర్సెప్షన్ మనం క్లియర్ చేయాలి. ఎప్పుడైతే పర్సెప్షన్స్ ఉలిపోయే మీద పొరలు తీసినట్టుగా అలాంటి పర్సెప్షన్స్ ఎప్పుడైతే మీరు తీసారో ఫైనల్గా మిగులుతుంది. ఫోకస్డ్గా. మీరు ఇందాక పేరెంట్స్ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పారు. ఖచ్చితంగా కూడా వాళ్ళు ఫోకస్గా ఉండాలి, ఫోకస్గా ఉండేలా చూసుకోవాలని. అయితే కొంతమంది పిల్లల వరకు, స్టూడెంట్స్ వరకు, అది గ్రాడ్యుయేట్స్ అయినా కూడా ఇంట్లో భయంతో పుస్తకం ముందు పెట్టుకొని గంటలు అట్లా టైం వేస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ దృష్టిలో వాళ్ళు చదువుతున్నారు, వీళ్ళ దృష్టిలో టైం స్పెండ్ చేస్తున్నారు, కానీ అక్కడ ఫోకస్ మిస్ అవుతుంది. ఎందుకంటేనంటే చదివింది అర్థమైతే ఏ పిల్లవాడు కూడా చదవకుండా ఉంటాడండి. మీరు చేసే పని మీకు బెనిఫిట్ వచ్చినా, మీరు చేసే పని మీద మీకు క్లారిటీ ఉన్నా మీరు ఫోకస్గా చేస్తారు. ఇప్పుడు చైర్మన్ గారు పిలిచి ఏమయ్య చేయి పని చేయన్నారు, ఎందుకు చేయమన్నారో తెలీదు, దానివల్ల ఉపయోగం ఏంటో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు అనుకోండి, మీకు తెలియకడానికి కొంచెం స్లోగా ఉంటుంది మూమెంట్.
లేదయ్యా శివ, మనకి రేపొద్దున ఈ మీటింగ్ ఉంది, ఎవరో వస్తున్నారు, మనం ఈ ప్రజెంటేషన్ చేయాలి, దానివల్ల మనకి ఈ బెనిఫిట్స్ ఉన్నాయి, మనకి చాలా ఇది ఇంపార్టెంట్ అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పని చేయనారనుకోండి, ఎలా ఉంటుంది? అప్పుడు వేరు, చాలా క్లియర్గా ఉంటుంది. అందువల్ల ఏంటంటే చదివి విద్యార్థికి అది అర్థం కాకపోవడం వల్ల పుస్తకాలు పెట్టుకుంటాడు పాపం. అది స్టూడెంట్ తప్పు కాదు. అర్థమైందనుకోండి వదలడాడే. అర్థం అవ్వుతుందా అవ్వలేదా అని పేరెంట్ అర్థం చేసుకోవాలి. అర్థం అవ్వకపోతే అర్థం అయ్యే విధంగా చేయవలసిన మెకానిజమ్స్, ట్యూషన్ 1-on-1 పెడతారా, వీడికి చెప్పి టీచర్ దగ్గరికి వెళ్ళి మీరు సార్ ఏంటి సార్ అర్థం కావట్లేదు పిల్లోడికి ఏమన్నా అని అడుగుతారా, లేకపోతే మీరే నేర్చుకుని మీరు చెప్తారా పిల్లోడికి? ఏదో ఒక రకంగా వాడిని క్యూరియాసిటీని మీరు బిల్డ్ చేయాలి. క్యూరియాసిటీ లేనోడు ఎలా కూర్చుంటాడండి? క్యూరియాసిటీ పదం అదే కదండి. ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా చెప్పింది ఏంటంటే ఎందుకంటే మీరు ఇంత గొప్ప చదువులు చదివారు లేదా ఎలా చేశారని అడిగితే ఏం చెప్పాడంటే, చదవడం ఏమంటుంది, క్యూరియాసిటీ, ఎగ్జైట్మెంట్ నేర్చుకున్నాను. ఇఫ్ ఐఎమ్ ఎగ్జైటెడ్ ఫర్ సంథింగ్, చదువు ఏంటంటే నేను ఎగ్జైట్ అయ్యాను తెలుసుకుందామని తెలుసుకున్నా. ఐఎమ్ ఏ క్యూరియస్ పర్సన్. అది ఉండాలి ఖచ్చితంగా. అది రావాలి అంటే కొంత చెప్పింది కానీ చదివింది కానీ నీకు అర్థమైతే నెక్స్ట్ ఫర్దర్గా ఏముంటుందని క్యూరియాసిటీ వస్తుంది. అసలు ఇప్పుడు చదివింది అర్థం కాకపోతే ఇంకా క్యూరియాసిటీ ఏంటి? అందువల్ల ఏంటంటే అర్థం కాకపోవడం వల్ల జరుగుతున్నటువంటి తప్పు. కాబట్టి తల్లిదండ్రులు దాని దగ్గరుండి ఎప్పుడైతే మీకు అర్థమయ్యే విధంగా దానికి ఏదో రకంగా మీరు చెప్పారో అప్పుడు ఆటోమేటిక్ ఇన్వాల్వ్మెంట్ పెరుగుద్ది. కాబట్టి టైం తెలియక చాలామంది విద్యార్థులు మేము చూస్తూ ఉంటాం, నంబర్ అండి భోజనం టైం అని కూడా చెప్పాలి, అంత ఇన్వాల్వ్ అయిపోతారు. అవును, అయ్యో భోజనం టైం అయిందమ్మా కొంచెం భోజనం చేయండి, లేదు నాన్న నేను భోజనానికి మళ్ళీ వస్తే టైం అవుతుందని చెప్పి కంచం తీసుకొచ్చి తిని కూర్చొని చదివి స్టూడెంట్స్ని కూడా నేను చూశానండి. అంటే భోజనం దగ్గర నుంచి లేచి మళ్ళీ ఒక అరగంట మళ్ళీ వెళ్ళి వస్తే టైం వేస్ట్ అవుద్దేమో అని బాధపడే విద్యార్థులను కూడా నేను చూశాను పర్సనల్గా. నేను కూడా అలా పెరిగిన వ్యక్తిని. అయ్యో 1/2 అవర్ 30 గంట భోజనానికి వేస్ట్ అయిపోద్దా అనుకున్న రోజులు నేను ఉన్నానండి పర్సనల్గా. గబగబా ఏదో తినేస్తే వదిలిపోద్ది కదా అని. అంటే అప్పట్లో కసి డామినేషనింగ్, అంటే ఏదోటి సాధించాలి ఏదోటి చేయాలనే కసి ఎప్పుడైతే మీకు పెరుగుతుందో మనసులో, అంతే కదండి. మర్డర్ చేసేవాడికి భోజనం పెడతానంటే బిర్యానీ తింటాడు, నాకు అర్జెంటుగా ముందు ఆ పని అయిపోవాలంటాడు. అంటే అవకాశం గురించి ఎదురు చూస్తాడు. అందువల్ల ఏంటంటే అర్థం కానప్పుడు మాత్రమే మీరు చెప్పిన ప్రాబ్లం వస్తుంది తప్ప పిల్లవాడికి సబ్జెక్ట్ నిజంగా అర్థమైతే అసలు ఆ ఇబ్బంది రాదండి. మీరు అదే నవల ఇచ్చి చూడండి, చక్కగాడు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఇవ్వండి, ఇంట్రెస్టింగ్. అందువల్ల ఏంటంటే అర్థమైనప్పుడు మీరు ఇన్వాల్వ్ అవుతాడు. ఫర్దర్గా ఏముంటుంది అనేది స్టోరీ చదివినట్టు ఫర్దర్గా ఏముంటుంది అనేది క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. ఆ క్యూరియాసిటీ బిల్డ్ అయినప్పుడు టైం తెలియకుండా చదివేస్తాడు. ఎప్పుడైతే మీకు ఆ క్యూరియాసిటీ మిస్ అయిపోయిందో ఆ స్టడీలో, ఆ టీచర్ సరిగ్గా చెప్పకపోవడం వల్ల మీకు అర్థం కాకపోవడం జరిగితే మెకానికల్ స్టడీ ఎప్పుడైతే అయిపోయిందో మీరు చెప్పిన ఎన్ని ఇష్యూస్ వస్తాయి. ఫోకస్ ఉండదు, ఎక్కువసేపు కూర్చోడు, పుస్తకం ముందు కూర్చుంటాడు, తండ్రిని తిడతాడు, లేకపోతే నేను ఎక్కువసేపు చదవాలని అంటాడు, లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదంటాడు. ఎన్ని పదాలు ఎప్పుడు వస్తున్నాయి? స్టూడెంట్ వీక్ అంటారు పేరెంట్, స్టూడెంట్ వీక్ కాదు, స్టూడెంట్కి అర్థం కాలే. అర్థం కాకపోవడం వేరు, స్టూడెంట్ వీక్ అంటాం వేరు. అర్థం కాలేదు, ఎందుకు అర్థం కాలేదు అనాలిసిస్ చేయాల్సిన బాధ్యత తండ్రిదే. అది అర్థం చేసి దానికి సొల్యూషన్ కూడా తండ్రే ఇవ్వాలి. అలా ఇవ్వకుండా 12వ తరగతి దాకా మీరు కానీ అలా కానీ సరిగా దాని ఏమంటే పిల్లవాడికి 8వ తరగతి పిల్లవాడిని మీరు ఎక్కడైతే అక్కడ చదువుతారండి, పిల్లవాడు స్కూల్లోకి వెళ్ళి అక్కడికి అర్థం కాకపోతే దాన్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత చదువుకున్న తల్లిదండ్రులనే చేయండి. కనీసం చదువులేని తల్లిదండ్రులు ఎలాగ చేయలేకపోవచ్చండి పాపం, అది వేరే విషయం. వాళ్ళు అందులో కొంత పాపం వాళ్ళకి ఇబ్బంది జరిగిన చదువుకున్న తల్లిదండ్రులు, ఐటీ ఇంజనీర్స్, డాక్టర్ల పిల్లలు కూడా పోయే కాలం ఏంటి 2 గంట చదువుకుని చెప్పొచ్చు కదా పిల్లలకి. అంటే వాడి పిల్లోడికి ఆడు చెప్పడానికి టైం వేస్ట్, బయట మాస్టర్ మాత్రం చెప్పేయాలా? బయట సతీష్ గారు చెప్పేయాలి, నేను బిజీ, నా పిల్లోడికి వేరేవాడు చెప్పాలి, నేను మాత్రం చెప్పను. ఎక్కడ ఫాల్ట్ వచ్చిందో నేను ఐడెంటిఫై చేయను, చదువుకున్న విద్యార్థిని అయ్యుండి చేసి దాన్ని సాల్వ్ చేయను, ఇంకొకళ్ళు చేయాలి. ఇది తల్లిదండ్రులు చేస్తున్నటువంటి తప్పు. అంటే కొంచెం బాధపడతారు తల్లిదండ్రులు, కానీ మరి రైట్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. చాలా వాల్యుబుల్ విషయాలు అనేవి చెప్పారు టైం మేనేజ్మెంట్కి సంబంధించి. చూసారుగా సతీష్ గారు చెప్పినటువంటి విషయాలు. టైం అనేది చాలా వాల్యుబుల్. ఖచ్చితంగా కూడా సతీష్ గారు చెప్పినట్టు మనం ఒక్కసారి కనుక టైం ఖర్చు అయిందంటే మళ్ళీ తిరిగి రానటువంటి అంశం. దయచేసి స్టూడెంట్స్ అంతా కూడా టైం మీద ఫోకస్ పెట్టాలి, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది వాటి ప్రైమ్9 ఎడ్యుకేషన్. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా, ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా, 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.